హాయ్ హలో ఫిల్మ్ లవర్స్. ఈసారి మృత్యువు కేవలం యాక్సిడెంట్గా రాలేదు, ఏకంగా వారసత్వపు శాపంలో వచ్చింది. అవును, 14 ఏళ్ళ నిశ్శబ్దం తర్వాత మళ్ళీ మనల్ని వణికించడానికి వచ్చింది. ఫైనల్ డెస్టినేషన్ 6 బ్లడ్ లైన్స్. చావును మోసం చేస్తే ఏం జరుగుతుందో మనకి తెలుసు, కానీ ఈసారి కథ ఎవరు చనిపోతారు అనే పాయింట్ దాటి ఎందుకు చనిపోతున్నారు, ఈ చావుకు మూలం ఎక్కడ అనే డెప్త్లోకి వెళ్ళింది. మరి ఈ 6వ భాగం పాత సినిమాల్లోని థ్రిల్ని తిరిగి తీసుకొచ్చిందా, లేక పాత ఫార్ములాకే కొత్త రక్తం పూసిందా? పదండి రివ్యూలోకి వెళ్దాం. మే 15న థియేటర్లో రిలీజ్ అయ్యి 5 నెలల తర్వాత అక్టోబర్ 16 నుండి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ కథ మొదలయ్యేది వర్తమానంలో కాదు, దాదాపు 50 సంవత్సరాల క్రితం. 1969లో కళ్ళ ముందే ఆకాశాన్ని తాకిలా నిర్మించిన ఒక కొత్త టవర్ రెస్టారెంట్. అద్భుతంగా ప్రమాదకరంగా ఉంటుంది. అక్కడ ఓ యువత ఉంటుంది. ఆమె పేరు ఐరిస్. తన ప్రియుడితో కలిసి ఆ టవర్ పై అంతస్తులో ఉన్న రెస్టారెంట్లో అడుగు పెడుతుంది. అంతా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా ఆమెకు ఓ భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. అది కేవలం కల కాదు, రాబోయే భయంకరమైన ప్రమాదం యొక్క ముందస్తు సూచన. ఆ టవర్ కోల్పోబోతుంది. దానివల్ల అక్కడ ఉన్న వందలాది మంది దారుణంగా చనిపోబోతున్నారని ఐరిస్ ఆ క్షణమే గట్టిగా అరుస్తుంది, కలకలం సృష్టిస్తుంది. ఆమె హెచ్చరికతో చాలామంది ఆ టవర్ నుంచి బయటపడతారు. ఆ భారీ ప్రమాదం ఆగిపోతుంది. ఐరిస్ ఆ వందలాది ప్రాణాలను కాపాడుతుంది. ఆమె అందరి దృష్టిలో దేవదూతగా మారుతుంది. కానీ చావుకు తన ప్లాన్ ఆగిపోవడం నచ్చలేదు. ఐరిస్ చావును మోసగించిన తర్వాత ప్రశాంతంగా ఉందా? లేదు. ఆ టవర్ ప్రమాదంలో చనిపోవలసిన వ్యక్తులు ఆ తర్వాత సంవత్సరాల్లో ఒక్కొక్కరుగా వింతైన భయంకరమైన యాక్సిడెంట్లో చనిపోవడం మొదలు పెడతారు. మరణం తన లెక్కలను సరిదిద్దుకోవడం మొదలుపెట్టింది. కొంతకాలానికి ఐరిస్ ఒక భయంకరమైన నిజాన్ని అర్థం చేసుకుంటుంది. చావు తనను మాత్రమే కాదు, తన రక్త సంబంధాన్ని, తన కుటుంబాన్ని కూడా వెంటాడుతుందని. ఇది కేవలం యాక్సిడెంట్ కాదు, ఒక బ్లడ్ లైన్, అంటే వారసత్వపు శాపం. అందుకే చావు నుండి తన కుటుంబాన్ని కాపాడడానికి ఆమె తన జీవితాంతం ఒక డైరీ రాస్తుంది. అందులో చావు యొక్క పద్ధతులు, దాన్ని ఎలా మోసం చేయొచ్చనే వివరాలు రాసి లోకాన్ని నుంచి దాక్కుంటుంది. దశాబ్దాలు గడిచిపోతాయి. ఇప్పుడు మనం వర్తమానంలోకి వస్తాం. ఐరిస్ మనవరాలు స్టెఫానీ ఈ సినిమా హీరోయిన్. ఆమెకు కూడా తన అమ్మమ్మకు వచ్చినట్లే ఆ టవర్ కూలిపోతున్న పీడకలలు తరచుగా వస్తూ ఉంటాయి. ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కాదు. తన పీడకలల గురించి, ఆ టవర్ గురించి తెలుసుకోవడానికి స్టెఫానీ అప్పటికే లోకం నుంచి వేరుపడి ఒంటరిగా బ్రతుకుతున్న తన అమ్మమ్మ ఐరిస్ దగ్గరికి వెళ్తుంది. ఐరిస్ తన దారుణమైన కథనమంతా వివరిస్తుంది. చావు నిన్ను, నీ కుటుంబాన్ని వెంటాడుతుందని హెచ్చరిస్తుంది. అయితే స్టెఫానీ ఆ మాటలను మొదట్లో నమ్మదు. అప్పుడే ఆ చావు తన ఉనికిని చాటుకోవడానికి తనను తాను బలి చేసుకుంటుంది ఐరిస్. ఆ భయంకరమైన సంఘటన చూసి స్టెఫానీకి విషయం అర్థమవుతుంది. చనిపోయే ముందు ఐరిస్ తన డైరీని స్టెఫానీకి ఇస్తుంది. ఆ డైరీలో ఉన్న వివరాలు చదివిన స్టెఫానీకి ఒక విషయం తెలుస్తుంది. ఆ కుటుంబంలో ఎవరు ఏ ఆర్డర్లో చనిపోతారో ఆ లిస్టు మరణం దగ్గర సిద్ధంగా ఉంది. ఇక అప్పటి నుంచి స్టెఫానీ మరియు ఆమె తమ్ముడు, బంధువులు ఆ మరణం యొక్క లిస్టు నుండి తప్పించుకోవడానికి చేసే పోరాటమే ఈ సినిమా. ఒక కుటుంబ వేడుకలో తన కుటుంబ సభ్యుడు విచిత్రంగా లాన్ మోవర్లో ఇరుక్కొని చనిపోవడం, తర్వాత మరొకరు క్యాటుపారలో భయంకరమైన పరిమాణాల్లో ఇరుక్కొని చనిపోవడం, ఇలా ప్రతి చావు వెనక చావు యొక్క పర్సనల్ ప్లాన్, తరతరాలుగా కొనసాగుతున్న ఆ శాపం ఒక దారుణమైన ఆటలా సాగుతుంది. మరి ఈసారి స్టెఫానీ ఆ వారసత్వపు శాపాన్ని ముగించగలిగిందా, లేదా మరణం ఈ బ్లడ్ లైన్ని పూర్తిగా తుడిచిపెట్టేసిందా? తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మొత్తానికి ఫైనల్ డెస్టినేషన్ 6 బ్లడ్ లైన్స్ ఫ్రాంచైజీకు ఒక సాలిడ్ ఎడిషన్. పాత ఫార్మ్లోని వారిన దానికి బ్లడ్ లైన్ అనే కొత్త కోణాన్ని జోడించి కథకు కొంత డెప్త్నిచ్చారు. మీరు కనుక హర్రర్ ఫ్యాన్స్ అయితే, ముఖ్యంగా ఫైనల్ డెస్టినేషన్ సిరీస్ ఇష్టపడితే ఈ సినిమా మిమ్మల్ని నిరాశపరచదు. ఊపిరి బిగపట్టించే టెన్షన్, క్రియేటివ్గా డిజైనింగ్ చేసిన చావు సీన్లు ఈ సినిమాకు హైలైట్స్. కుటుంబ బంధాలు, ఎమోషన్స్ కూడా కొంతమేరకు బాగా పండాయి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.